శ్రీ మహాగణాధిపతయే నమః. నాయన, ఇది హైదరాబాద్ మామూలుగా సిటీకి షామీర్పేట అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిదే. షామీర్పేట ఓఆర్ఆర్ దిగంగానే అతి దగ్గర షామీర్పేటే, ఇంక ఏదో కాదు, మళ్ళీ షామీర్పేటలోనే ఈ ఫామ్ హౌస్ అంతా కూడా మన శిష్యుడు, బాగా కావాల్సినటువంటి వ్యక్తి చలపతిరావు గారు. చలపతిరావు గారు, ఆశీర్వచనం జయోస్తు మీకు తల్లి. ఆశీర్వచనం తల్లి, జయం. దండి. ఇదంతా కూడా అద్భుతమైనటువంటిది. చాలా రేపు మన వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాల్సినటువంటిది. చాలా తపోభూమి, పుణ్యభూమి ఇదంతా కూడా. చాలా ఒకప్పుడు ఋషులు వాళ్ళందరూ కూడా ఇక్కడ తపస్సు చేసినటువంటి భూమి ఇది. చాలా ఇక్కడ ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు అన్నీ కూడా లోపల చేశారు. ఇది అనేక రకాలుగా ఉపయోగపడేట్టుగా చేశారు. ఇవాళ రోజున ఎవరైనా కమర్షియల్గా నిజానికి 10 రూపాయలు సంపాదించుకోవడానికి పెద్ద పెద్ద బిల్డింగులు అవి ఇవి కట్టి అన్ని చేస్తారు. అలా కాకుండా సమాజములో ప్రతి వాళ్లకు ఉపయోగపడేట్టుగా చేశారు. అంటే అలా ఆధ్యాత్మిక విషయాలే కాకుండా పిల్లలు రేపు పొద్దున భావితరాల వాళ్లకు మామూలుగా ఈ క్రీడలు కానీ లేదా ఇక్కడికి వచ్చి వనభోజనాలు చేసుకోవటానికి అనుకూలంగాను, యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవటానికి, వివాహాది శుభకార్యాలు చేసుకోవటానికి, ఇలా ఒకటి ఏమిటి రండి చెబుతా ఇంకా దండిగా. చాలా అనుకూలమైనటువంటి భూమి ఇది. మామూలుగా ప్రతి వాళ్లకు హైదరాబాదులో ఎల్బీ స్టేడియం మాత్రమే తెలుసు ఒక క్రికెట్ ఆడుకోవడానికి చేయడానికి అని. కానీ ఇవాళ సర్వ ప్రపంచము టీవీల ముందు క్రికెట్ ఆడుతున్నారు అంటే చిన్న పెద్ద ఏ వయసు వాళ్ళైనా అందరూ దాని మీద ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు ఎలా అయితే చూస్తున్నారో, ఇవాళ షామీర్పేటలో అద్భుతమైనటువంటి క్రికెట్ స్టేడియం ఇది. పిల్లలు ఆటలు ఎందుకు ఆడిస్తున్నారు అంటే ఆరోగ్యవంతులుగా ఉండటానికి కదా. ఎవరెవరి ఇష్టమైనటువంటిది వాళ్ళు. ఇది అద్భుతమైనటువంటి స్టేడియం ఇక్కడ ఒకటి ఏర్పాటు చేశారు చలపతిరావు గారు. చాలా అంటే చాలా సిటీకి చాలా దగ్గర, ప్రశాంతమైనటువంటి వాతావరణం. ఇవాళ ప్రతి వాళ్ళు కూడా టీవీల ముందు అతుక్కుపోతారు ఇలా క్రికెట్ అని అనంగానే. అటువంటి క్రికెట్ స్టేడియం ఇది. అన్నీ ఒక చోట ఉండడము అనేటువంటిది మీరు ఎక్కడా కూడా చూసి ఉండరు ఈ సిటీలో. హైదరాబాద్ మహానగరంలో ఒకే చోట అన్ని రకాలవి ఉండటం అనేటువంటిది ఎక్కడా చూస్తుంటారు. ఇక్కడ మాత్రమే ఉన్నది ఆ సౌకర్యం. చూడండి ఒకసారి. ఇక్కడ రేపు అతి త్వరలో ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి రాబోతున్నది. అసలు అద్భుతమైనటువంటి స్కూలు. దాని వివరాలన్నీ కూడా తర్వాత తెలియజేయబడతాయి. అద్భుతమైనటువంటి ఈ జాగాలో ఇవాళ రోజున ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటిది రేపు తప్పకుండా అతి త్వరలో రాబోతున్నది. ఆ స్కూలుకు పిల్లలు ఏం కోరుకుంటారు? పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అని, లేదా స్విమ్మింగ్ కానీ స్విమ్మింగ్ చేసుకోవటానికి. ఇక్కడ లేనిదంటూ లేదు. అసలు యోగా చేసుకోవటానికి ఉన్నది ఇక్కడ. అద్భుతమైనటువంటిది. నేను చెప్తున్నాను కదా, వివాహాది చిన్న పిల్లవాడు చదువుకొని పెద్దయి రేపు పెళ్లి చేసుకుని తర్వాత ఏమేమి అన్ని ఇక్కడ యోగా చేసుకునేంత వరకు, అంటే వృద్ధుల వరకు, చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఉపయోగపడేటువంటివన్నీ కూడా ఒక చోట క్రోడీకరించి ఉండటం అనేటువంటిది మీరు ఎక్కడా చూసి ఉండరు. ఇది సువిశాలమైనటువంటి మైదానం. మొత్తం ఎన్ని ఎకరాలు చలపతిరావు గారు? ఇది 15 ఎకరాలు. 15 ఎకరాలు. దాదాపు 15-20 ఎకరాలలో మొత్తం అంతా కూడా ఉన్నది అంటే అద్భుతము కదా. కావాల్సినంత ఉన్నది. అందరూ వచ్చి ఇక్కడ చూసి మీరు సంతోషముగా ఇక్కడికి వస్తే అసలు ఎవరికి వెళ్ళటానికి మనస్కరించదు. ఒక రోజులో చూడలేరు అన్నమాట. ఇదంతా కూడా ఏదో మనము వేరే వేరే ఏవేవో చూస్తూ ఉంటారు. కానీ ఇది ఒకప్పుడు ఋషులు అందరూ కూడా ఇక్కడ తపస్సు చేసినటువంటి భూమి ఇది అనేది తెలుస్తూ ఉన్నది.
నేను వాస్తు అస్ట్రాలజర్గా ఈ భూమిలోకి నేను అడుగు పెట్టంగానే ఈ భూమి యొక్క పరిస్థితి ఏమిటి అనేది అర్థమవుతుంది. ఎక్కడైనా కూడా భూ పరీక్ష అనేది ఉంటుంది వాస్తు శాస్త్రంలో. ఈ భూమి అచ్చొస్తుందా లేదా, ఈ స్థలం ఎవరికి బాగుంటుంది, ఇగో ఇటువంటి స్థలంలో మీరు ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఇటువంటి స్కూల్లో మీరు చదివితే విజ్ఞానము పెరుగుతుంది, ఈ గ్రౌండ్లో మీరు వింటూ ఉంటారు ఎవరైనా కూడా ఇప్పుడు క్రికెట్ ఆడేటువంటి వాళ్ళు ఈ స్టేడియంలో ఆడితే మాకు పిచ్చు బాగా ఉంటుంది, బ్రహ్మాండంగా మేము ఆడగలము అనేటువంటిది ఒకటి ఉంటుంది. అటువంటి మంచి కళాకారులను తయారు చేసేటువంటి పిచ్చు ఇది. అంతేకాకుండా చిన్నపిల్లలకు అక్కడ దగ్గరలోనే ఈ పక్కనే ముందుకు వెళితే తెలుస్తుంది స్విమ్మింగ్ చేసుకోవటానికి ఉన్నది. ఆ స్మోక్ ఇది ఒకటి ఏదో పెట్టారు చలపతిరావు గారు అద్భుతంగా, అది కూడా ఉన్నది. సినిమా షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వివాహాది కళ్యాణాలన్నీ కూడా జరగటానికి అనుకూలముగా ఉన్నది. పార్కింగ్ వ్యవస్థ ముందంతా కూడా ఉన్నది. అన్నీ ఉంటాయి, ఒకే దాంట్లో ఉంటున్నాయి. ఒక్కసారి ఇక్కడికి వచ్చారు అంటే మీకే తెలుస్తుంది ఇది మంచిది. చూడండి, ఆలోచన చేయండి. ఏం చలపతిరావు గారు? చాలా నాకైతే ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదు ఎప్పుడు వచ్చినా కూడా. నేను నాకు అత్యంత ఆప్తులు చలపతిరావు గారు, అందుకని నా అంతా కూడా చూపిస్తూ ఉంటారు ఇక్కడ. పిల్లల కోసం రేపు భవిష్యత్తులో భావితరాల వాళ్ళకి ఏమేమి కావాలా అనేది ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర నుంచి ఎవరెవరి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది కదా తల్లి, ఎంటెక్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసింది ఈమె శిష్యురాలు. ఈమె భర్త చాలా ఉత్తములు వీళ్ళు. ఇంకా చాలా అద్భుతమైనటువంటి ఉన్నాయి, చూద్దురు రండి. ఇక్కడ రూములు అవి అన్నీ ఉన్నాయి కదా. మామూలుగా ఈ కళ్యాణము అది చేసుకుంటే వచ్చే వాళ్లకు దానికి తల్లి ముందు కదా రూములు అవన్నీ ఉన్నాయి. అదే ఇక్కడే రూములు అవన్నీ కూడా చాలా ప్రశస్తమైనటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఉండటానికి అనుకూలముగా ఉన్నది. ఈ స్థానములో వివాహాలు చేసుకున్న, ఒక మంచి యజ్ఞము చేసుకున్న, ఇక్కడ మన వనభోజనానికి అనేటువంటి అభిప్రాయంతో రావాలన్నా చాలా పుణ్యమైనటువంటి ప్రదేశం. ఏదో వెళ్ళాము మనం, ఏదో ఎంతసేపు మన తోటలో తిన్నాము చేసినాము అనేటువంటిది కాకుండా ఇది నిజమైనటువంటి ఇది. చాలా మొక్కలు కూడా ఎంత మంచివి అనుకూలవంతమైనటువంటివి వేశారు అంటే ఇక్కడ ఉపయోగపడేటువంటివి వేశారు. మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి మొక్కలు వేశారు. ఎక్కడైనా ఒక చోట ఏదైనా ఉండాలి అంటే ఎలా ఉండాలి, ఏమంటే అవి మనకు ఇచ్చేయడానికి రాదు. అలంకారానికి ఏ ఉండాలనో అవి ఉన్నాయి, ఆరోగ్యానికి ఏమి కావాలనో అవి కూడా ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైనటువంటి రూములు, ఎవరు వచ్చినా అనుకూలముగా ఉండటానికి రూములు ఏర్పాటున్నాయి. అసలు చూస్తూ ఉంటే వాతావరణము ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఏం వెళతాము లేబ్బా, ఒక 2-3 రోజులు ఇక్కడ ప్రశాంతంగా ఉండి జీవితాన్ని గడిపిపోవచ్చు అనేటువంటి ఇదితో ఉంటుంది. కానీ రాగానే వెంటనే వెళ్ళాలని అనిపించదు. ఇక్కడ ఏ 5 స్టార్ హోటల్లో ఎటువంటి రూములు అయితే ఉంటాయో అటువంటి అద్భుతమైనటువంటి రూములు కూడా ఇక్కడ పెట్టారు నా శిష్యుడు చలపతిరావు గారు. ఎంత ఇది అంటే ఇక్కడ చెట్టు ఉంటే దీన్ని తీసేయడం కరెక్ట్ కాదు అనేటువంటి భావనతో ఇంతవరకు చేసి దీన్ని కూడా అద్భుతముగా మలచారు. దీన్ని బట్టే మనకు దీని యొక్క వీళ్ళు ఎంత మనస్సు ఎటువంటిది అనేది అర్థం అవుతున్నది. ఎంత సంతోషంగా ఉంది చూడండి ఎటువంటివి చూస్తే.
చూడండి, 5 స్టార్ 7 స్టార్ హోటల్స్ లో ఉన్నట్టుగా మంచి వసతి గదులు, ఎంత అద్భుతముగా సూట్ రూమ్స్, చాలా అసలు వస్తే మనము ఎక్కడ ఏమీ రాజీ పడకుండా అద్భుతంగా చేశారు. ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఎందుకంటే ఆరోగ్యముగా పిల్లలు ఉండటానికి కావాల్సినటువంటి ఆటలు ఆడాలి. ఏవేవో ఆటలు ఆడటం అని కాదు, భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా ఇవాళ ఆడుతున్నారు ఆటపాట అనేటువంటి మాట వచ్చినందువలన ఇది అద్భుతంగా ఇగో ఇటువంటివి ఏవో ఆడటానికి చేయడానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఇగో ఇది ఒకటి. తర్వాత అగో ఇక్కడ ఉన్నది కదా పక్కనే, ఇగో ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటి ఇది. వెంటనే పిల్లలు ఇక్కడ ఆడుతూ ఉంటే తల్లిదండ్రులు అలా ప్రశాంతంగా సంతోషంగా కూర్చొని వనములో అద్భుతంగా ఇదొక రకమైనటువంటి ఇది కూడా ఇంకో రకమైనటువంటి ఇది చాలా ఇక విచిత్రమైనటువంటివన్నీ ఏవేవో పిల్లలు ఆడుకోవడానికి చేయటానికి చాలా అనేక రకాల ఇవన్నీ కూడా పెట్టారు సంతోషంగా. ఇవన్నీ చూస్తుంటేనే పరమ ఆనందంగా ఉంటుంది, ఇదంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ చూడండి అసలు ఇది ఎలా ఊగాలి తల్లి, ఇది కూర్చుని నొక్కితే చాలు ముందుకెళ్తా ఉంటుంది. ఇది మీ కాళ్ళతో నొక్కాలి. ఇట్లానా? మీరు నొక్కండి. ఇప్పుడు నేను నొక్కుతాను. ఓహో, చాలా ఈజీ, చాలా ఈజీ. పెండిలోన్ టైప్. ఓహోహోహోహో, బాగుంది. ఇది అసలు చాలా అంటే చాలా అనుకూలంగా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఎంతెంతో డబ్బు ఖర్చుతో చేశారు పిల్లల భవిష్యత్తు కోసమని. అందుకే పక్కన ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటిది రాబోతుందంటే ముందు స్కూల్ వచ్చిన తర్వాత అన్ని రావటం కాదు, ముందు ఇవన్నీ ఏర్పాటు చేసి స్కూల్ రావటం అనేది ఈ రోజుల్లో ఎవరైనా స్కూలు చేరిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చిన డబ్బులతో చేస్తారు ఇవన్నీ. మీరు ముందు దూరదృష్టితో చేస్తారంటే మీకు పూర్ణ ఆశీర్వచనం. చాలా బాగుంది చలపతిరావు గారు. ఇవే అనే కాదు, అనేక రకాలుగా ఎన్నో ఉన్నాయి కదా, నిజానికి చాలా బాగుంది. ఇలా అనేక రకాలుగా ఎన్నో చేశారు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే ఇక్కడ అసలు చాలా అంటే చాలా అద్భుతంగా పిల్లల కోసం. ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు కూర్చొని ఇది చేసుకోవటానికి. ఇది మామిడి చెట్టు, ఎక్కడో కాకుండా ఏవంటే అవి కాకుండా మంచి మామిడి చెట్టు, పచ్చని మామిడి చెట్టు. చాలా దూరదృష్టితో చేశారు తల్లి. చూస్తుంటే చాలా యోగవంతంగా ఉంది. ఒక రస్తా రావటములోనే ఆ దారిలోనే తెలుస్తూ ఉన్నది సుముఖత. ఎప్పుడూ కూడా ఒక మనం అడుగు వేస్తున్నాము అంటేనే ఎంత అద్భుతంగా ఉంది రావటము అనేది అనిపిస్తుంది. చలపతిరావు గారు, ఇక్కడంతా కూడా మనం ఫంక్షన్స్ అన్ని చేసుకోవచ్చు. కన్వెన్షన్ హాల్ అండి. సెపరేట్ ఓపెన్ డైనింగ్ ఉంది. తర్వాత రెండు ఇక్కడ కూడా ఒక డైనింగ్ కదా, ఇక్కడ కూడా డైనింగ్ చేసుకోవచ్చు. అవును,
చూద్దాం, ఇటువైపు కూడా చూద్దాం రండి. చాలా బాగుంది ఇక్కడంతా కూడా. డైనింగ్ ఉంది కదా, ఇది ఓపెన్ డైనింగ్ అంటారు దీన్ని. చాలా బాగుంది. ఇది సిట్టింగ్ ఏరియా. ఓ ఇక్కడ మాక్టైల్స్ ఓకే అన్ని సప్లై చేస్తాం. చాలా బాగుంది. ఇక్కడ అంతా లైటింగ్ వస్తుంది. చాలా బాగుంది. ఇక్కడ మళ్ళీ రూములు ప్రత్యేకంగా, ఇవి బాత్రూమ్స్. ఓకే పర్వాలేదు. గ్యాస్ బ్యాంక్ ఇదంతా. ఓహోహోహో. ఓ ఇక్కడంతా గ్యాస్ ఇవన్నీ ఉంటాయి, సిలిండర్స్ అన్ని ఉంటాయి ఇక్కడ. యాక్చువల్ కిచెన్ ఇది. ఓకే. లైట్లు ఉన్నాయా? లైట్లు లేవు, ఇప్పుడు పెడుతున్నారు. కిచెన్ ఇది ఎంత మంచి కిచెన్ అంటే దీంట్లో ఎట్ ఏ టైం 3000 మంది చేయొచ్చు. ఏ టైప్ కాంటినెంటల్, నాన్ వెజ్, ఇది అన్ని రకాల ఫుడ్ తయారు చేసి. అదేలేండి, కిచెన్ చాలా పెద్దది. అసలు ఎంత పెద్ద కిచెన్ అంటే అసలు ఎక్కడ ఉండదు. ఎన్ని 3 ఫంక్షన్స్ 4 ఫంక్షన్స్ ఒకేసారి చేసుకోగలిగినటువంటి ఇది రూమ్స్ అండి. పైన అద్భుతంగా, కింద మామూలు రూమ్, కింద మామూలు రూమ్స్, గార్డెన్ రూమ్స్. ఓకే. అంటే పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఇక్కడికి వచ్చినారంటే ఆనందంగా ఫంక్షన్స్ చేసుకొని సంతోషంగా వెళ్ళొచ్చు. అవునండి. అసలు ప్రశాంతంగా ఉంటుంది. చలపతిరావు గారు ఇక్కడ బ్యాంకెట్ ఇంకా అవ్వలేదు, ముందు సామాన్ అక్కడ పెట్టి, ఇది తర్వాత చూపిద్దాం. అక్కడికి వెళదాం. ఈ రూము వాళ్ళు తీసుకుంటారంటే రూమ్ ఓపెన్ చేస్తారు కిందది. అవినాష్ ఒకసారి రైట్ రా, ఒకసారి ఇప్పుడు ఇది ఇక్కడ ఏంటి అందరూ కెమెరా తీయడానికే? ఇది కెమెరా స్టాండ్ గురువు గారు. ఇది మనకి 75 yards క్రికెట్ గ్రౌండ్. ఓకే. 5 pitches గ్రౌండ్. ఇది పెద్ద గ్రౌండ్ ఇది ఉన్న వాటిల్లో. అంటే ఇప్పుడు ఎల్బీ స్టేడియం మామూలుగా చూసినారు కానీ నిజానికి దగ్గరలో హైదరాబాద్ సిటీలో ఇంత పెద్ద ఇది ఉందని ఎవరికి తెలియదు అనుకుంటా. ఇంకా మ్యాచెస్ జరుగుతాయి గురుగారు, రంజీ మ్యాచెస్ జరుగుతాయి, అండర్ 14 జరుగుతాయి, కోఆపరేట్ మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, బాగుంటది. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ రాబోతుంది. నాన్నగారు ఈమె ఇప్పుడే చెప్పారు నాకు, అంతా కూడా మొత్తం అంతా చెప్తున్నారు. ఎప్పుడైతే సరే ఇదంతా కూడా బాగుంది, నిజానికి చాలా అంటే చాలా బాగుంది. స్కూల్ వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఏదైనా ఇన్కమ్ తో మామూలుగా డెవలప్మెంట్ చేసి తర్వాత చేయడం సహజం ఎప్పుడు కూడా. కానీ ఇక్కడ అట్లా కాదు, ముందే అన్ని సర్వహంగులు తయారు చేసి పెట్టారు స్కూల్ కడుతున్నాం. ఇంటర్నేషనల్ స్కూల్ రావటానికి ఎప్పుడో వస్తాయి, రాబోతున్నాయి అనేటువంటివి కాదు, ఆల్రెడీ ఇక్కడ వచ్చింది అని. చాలా అయితే ఇక్కడ మామూలుగా స్టేడియం కి అంతా తీస్తారు. ఓకే. ఏది సౌత్ ఆఫ్రికా వాళ్ళు, సౌత్ ఆఫ్రికా అండర్ 14 ఒక 1 week ఆడారండి ఇక్కడ. వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ చేసుకుంటాకి ఇంత హైట్ కావాలంటే ఇది అప్పటికప్పుడు. అంతే కదా మరి, క్రికెట్ అనేది ఆడుతున్నప్పుడు ప్రజానీకానికి వీళ్ళు లైవ్ ద్వారా చూపించాలి అంటే మరి ఇది ఉండాలి కదా. అవునండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ అంతా ఏది ఇది బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్ట్స్, వాలీబాల్ కోర్ట్స్, క్రికెట్ ప్రాక్టీసింగ్ నెట్స్, టెన్నిస్ వైట్ కోర్ట్స్ అన్ని కూడా ఉన్నాయండి ఇక్కడ. ఆ బిల్డింగ్ మందే కదా ఇదంతా? అది కూడా మందే. ఈ బిల్డింగ్ కూడా మందే కదా? మందేనండి. ఇది కాలేజీ కదా? ఇది వరకు సిఆర్వి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అనే కాలేజీ. ఇప్పుడు వేరే దానికి వినియోగిస్తున్నారు. ఫిల్మ్ స్టూడియో, ఫిల్మ్స్, సినిమా వాళ్ళందరూ కూడా సినిమాలు తీసుకుంటారు, సీరియల్స్ తీసుకుంటారు, వెబ్ సిరీస్, ఫోటో షూట్స్ అన్ని జరుగుతాయండి అక్కడ. మంచి హైట్ లో చాలా బాగుంది, చాలా అనుకూలంగా ఉంది.
ఇది చలికాలం అప్పుడు బాన్ ఫైర్ అండి. ఓకే. ఇక్కడ అంటే ఇక్కడ కూర్చుంటే మనకి వెచ్చగా అదే కొంచెం చలి కాపుకోవడానికి ఆపుకుంటాకే అది ఉంటుంది అనుకోవడానికి ఇదంతా కూడా. అవునండి. సంక్రాంతి పండుగకు రావాలి ఇక్కడ భోగి మంటల సమయంలో హోలీ సంతోషంగా. అదేంటి అది స్మోక్ది కదా, అది కొంచెం యోగా ట్రీ. దా చెప్తా. ఇది 120 సంవత్సరాల వయస్సు ఉన్న వృక్షం. ఇది చెట్టు వినపడుతుందా? 120 సంవత్సరాల యొక్క వృక్షం ఇది. ఇక్కడ యోగా చేసుకోవడానికి ఇది స్మోక్ ట్రీ అని ఒక స్మోక్ వస్తుంది చూడండి. ఇక్కడ ఎట్లా వస్తుంది చూడండి, అగో అసలు ఎలా ఉంది చూడండి స్మోక్ రావడం అనేది. ఎంత బాగా అద్భుతంగా, అసలు ఇక్కడికి వస్తే కాసేపు కూర్చున్నామంటే ఎంత ప్రశాంతత ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కొంతమంది తపస్సు చేశారండి. లక్ష్మీ గురూజీ గారు అదే చెప్తా. ఇక్కడ తపస్సు చేసుకోవటానికి చేశారు. నాకు ఇది తపోభూమి అనేది నాకు తెలుసు, అడుగు పెట్టంగానే తెలుసు నాకు. ఇది ఎంత పరమ పుణ్యప్రదమైనటువంటి ప్రదేశం అనేది. ఇక్కడికి వస్తే ఇక్కడ కోరుకుంటే జరగనిది లేదు. అవునే చలపతిరావు గారు, నేను చెబుతున్నాను. ఇక్కడ ఇక నిజంగా ఇది స్మోక్ ట్రీ అని ఒక ఇది ఎంత అద్భుతంగా తయారు చేశారు చూడండి దీన్ని. ఇక్కడ కూర్చొని కనుక మనం ఏది అనుకున్నా, ఏది ధ్యానం చేసినా, ఏది కోరుకున్నా సకలము అన్ని సమకూరుతాయి గాక. చాలా బాగుంది ఇది. అవునండి. ఇది రాగులు. ఇది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు ఏంటిది స్నాక్ బార్ అంటే అన్ని రకాల టిఫిన్లు, కూల్ డ్రింక్స్ అన్ని దొరుకుతాయండి ఆడుకునే వాళ్ళకి. అదేలేండి, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఆడుకునే వాళ్ళకి, ఈ స్టేడియం లో ఆడుకునే వాళ్లకు ఇక్కడ ఒక ఇంకో చిన్న కిచెన్ లాంటిది. అదేలేండి. ఓకే. అల్పాహారం ఎక్కువ దొరుకుతుంది. ఓ బాగుంది. అంటే వసతి సౌకర్యం. అవునండి. చాలా బాగుంది ఇక్కడ, అనుకూలంగా ఉంది. లోపల చూసారా? ఇది ఏమిటి ప్రాక్టీస్ చేసుకోవడానికి? క్రికెట్ అండి 6 ఉన్నాయి. తర్వాత ఇక్కడ వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ టెన్నిస్ కోర్ట్స్, తర్వాత బాస్కెట్ బాల్. అది ఇక్కడ లేనిదంటూ ఏం లేదు, అన్ని ఆటలు. కోర్టు, ఇక్కడ అన్ని రకాల ఆటలు ఆడుకోవచ్చు. అన్ని సౌకర్యం అట్లా పెట్టారు మీరు. అవునండి. అసలు మాలాంటి వాళ్ళం వచ్చి మళ్ళీ వాస్తు గురించి ఇంకో పేరు పెట్టే ఇది లేకుండా చేశారు. దానికి ముందు మీకు అభినందనలు, పూర్ణ ఆశీర్వచనం. ఇది చూడండి ఒక్కసారి. మొత్తానికి ఇప్పుడు మనం చూసిన మొత్తం ల్యాండ్ కంతా కూడా ఇది ఈశాన్య భాగం, తలమానికం. ఇక్కడ ఎంత అద్భుతంగా దీన్ని ఇదంతా ఏంటి, ఇదంతా కూడా ముందుకు పిల్లలు స్విమ్మింగ్ పూల్ లాగా చేసుకోవడానికి, పిల్లలు పెద్దలు అందరూ స్విమ్మింగ్ పూల్ ఉంది ముందు. ఇక్కడ బ్యాంకెట్ హాల్ పెద్దది, ఓపెన్ జిమ్. ఇంకా ఏమిటి తల్లి? చిల్డ్రన్స్ ప్లే ఏరియా. ఇంకొకటి 2 రెయిన్ షవర్స్ ఉన్నాయి మనకి. రెయిన్ షవర్స్. ఓకే. ఇది చాలా బాగా కట్టారు ఇదంతా. ఎవరన్నా మన దగ్గరికి వస్తే అలా ఎంజాయ్ చేస్తూ చాలా సంతోషంగా, ఆనందంగా ఇది పిల్లలు ఆడుకోవడానికి అనుకూలంగా కదా ఇవి. జిమ్ ఇదంతా ఓపెన్ జిమ్ ఇది. ఇది దీని మీద కూర్చొని ఇలా అనాలనేమో కదా ఇది పైకి. అటు కూర్చోవాలండి. ఓహో, ఒకసారి ఓకే. ఇలా కూర్చోవాలనా? అలా కూర్చొని అలా ఇలాగే కదా. మీ వెయిట్ మీరు లేపుతున్నారు పైకి. అదే ఇలా అంతే. ఇది ఓపెన్ జిమ్. చాలా బాగుంది. చాలా సులువుగా లేపుతారు. ఇది చాలా బాగుంది. ఇది
అంటే ఇది ఉదయం పూటనే చేసుకోవాల్సినటువంటిది. ఈవినింగ్ చేసుకోవచ్చా సాయంకాలం పూట కూడా? ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. ఓహో, అంటే మన బరువు మనం ఎలా అనేటువంటిది ఇది ఆపరేట్ చేసుకునే విధానం. ఇది వచ్చి దీనికి అనమాట. ఆహా, మన మూవ్ ఓ ఇలా తిరగటం. ఇక్కడ ఉన్న ఇది తగ్గుతుందండి. ఓహోహోహో, ఇది చాలా అన్ని అనుకూలంగా చాలా బాగా చేశారు. ఇది అటు ఇటు చేతులతో పట్టుకుని తిప్పాలి ఇలా. అంటే ఈ మజిల్స్ బాగా హ్యాండ్ మజిల్స్ ఫ్రీ అవ్వడం. ఇలా ఊరికే కాకుండా ఇలా అన్ని అనుకోవడానికి. ఓ ఇలా, ఇది చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మనం వాకింగ్ చేస్తున్నట్టు. అదేలేండి. అదే మామూలుగా నడక నడవడం, నడిచినట్టుగా ఇలా. ఓ, చూస్తేనే అర్థం అవుతుంది దీనికి ఏమి. చాలా అనుకూలం. అంటే కాళ్ళు ఎక్కువ నడవకుండా అది వచ్చి సైడ్కు బాగుంది. ఓ, ఇవన్నీ చాలా అనుకూలంగా. అంటే మనకి పెద్దవాళ్ళు వచ్చి అంటే ఈ నడుము దగ్గర ఏదైనా ఇవి ఉంటే గనక ఇది కావటానికి ఇన్ని అనుకూలాలు పెట్టారు చలపతిరావు గారు. అక్కడ అలా పట్టుకోవాలి. ఓహో, ఇద్దరు కలిపి చేసుకోవచ్చు అనుకూలంగా చేయడానికి. అదేలేండి, అంతే కదా. ఎవరైనా భార్యాభర్తలు వాళ్ళ సౌకర్యం కోసం చేసుకునేది. బాగుంది. ఎంత సౌకర్యం అన్ని ఒక్క చోట అనేది. ఇప్పుడు ఇందాక చూసాం, ఇదంతా కూడా నిజంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటివి. ఇవన్నీ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ అంట. అంటే బయలు ప్రదేశంలో పచ్చని వాతావరణము, మంచి ఆక్సిజన్, అద్భుతమైనటువంటి ఇది ఆరోగ్యము, ఇక్కడ ఆనందము అన్నీ ఉంటాయి. ఇక్కడేమో 2 రెయిన్ షవర్స్. ఇవి పిల్లలకు ఎంత సంతోషము అంటే, వాళ్ళు ఏం కోరుకుంటారు చిన్నపిల్లలు, ఇక్కడి నుంచి ఓసారి వచ్చారంటే, ఈ ఉదయం ఆదివారం వచ్చారంటే సాయంత్రం అప్పుడే అయిపోయింది అని అనుకునే పరిస్థితి వస్తుంది అన్ని చూసేటప్పటికి. స్కూల్ పిల్లలు వస్తారండి, వచ్చి ఇక్కడ మార్నింగ్ వచ్చి 11 గంటలకి సాయంత్రం 5:30 దాకా ఉండి మొత్తం అన్ని. ఒక స్కూల్ పిల్లలేనా, అందరూ రావచ్చును, అన్ని రకాల వాళ్ళు రావచ్చు. చాలా అనుకూలంగా చేశారు అందరికీ కూడా. అన్ని ఆధ్యాత్మికమైనటువంటి ఇది ఉన్నది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆరోగ్యం ఉంది. ఏం చేయొచ్చు తల్లి? లాన్ లో పార్టీస్ కూడా చేసుకోవచ్చు. పార్టీస్ సరే, అవును, ఓపెన్ ఇది కదా. ఇదంతా కూడా పార్టీలు, అవి బర్త్డే పార్టీలు అని. కానీ పొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంతా మీరు ప్రశాంతంగా మంచి ఇది పెట్టుంటే. అదే కదా చెప్తున్నాను, ఆరోగ్యం ఇటువంటి చోట చేస్తే అసలు సిటీకి చాలా అంటే చాలా దగ్గర. ఇది ఒక స్విమ్మింగ్ పూల్. ఇదేమో పెద్దవాళ్ళు స్విమ్ చేసేది, అటువైపు చిన్న పిల్లలు చేసుకునేది. 2 కూడా పెట్టారు ఇక్కడ అనుకూలంగా. తర్వాత ఇదేమో ఓపెన్ షవర్. అది అయిన తర్వాత ఇక్కడ బాత్రూమ్స్ కూడా వెరైటీగా పెట్టారు మళ్ళీ దాంట్లో అనుకూలంగా చేసుకోవటానికి. అని ఒక స్విమ్ చేసిన, ఒక గేమ్ ఆడినా, ఒక క్రికెట్ ఆడినా, ఏది ఆడినా ఆరోగ్యానికే కదా. ఏదైనా ఓపెన్ జిమ్ అయినా అదే పిల్లలు పైనుంచి అదే వాటర్ లో దిగటము, మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ దీంట్లోకి రావటము, ఇదంతా. ఓహో, ఇక్కడ 5 ఉన్నారా? ఓహో, అదేలే వాస్తురీత్యా ఇక్కడ కొంచెం స్లోప్ పెట్టారు. దీంట్లో కూడా మళ్ళీ
నిజంగా చాలా చాలా అంటే చాలా అనుకూలంగా బాగా పెట్టారు. ఇది నచ్చుతుందో అన్ని రకాల కోరికలు తీర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి. ఇదేదో ఒక దీంతో అయిపోయింది వెళుతున్నాము అనేది కాదు. ఇది ఉంటే బాగుండే అని వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మీరు చేశారు. ఇక్కడ లేనిదంటూ ఏమి లేదు అని. ఏం తల్లి, రాబోయేటువంటి చిన్నపిల్లలు రేపొద్దున ఏమేమి కోరుకుంటారో అన్ని అనుకూలంగా చేసాడు. పెద్దవాళ్ళకేమి పిల్లలకేమి అన్ని రకాల వాళ్లకు ఉపయోగపడుతున్నాయి. మా తేజస్వి ఎంటెక్ నాలెడ్జ్ అంతా దీంట్లో ఉపయోగించి ఇంత బాగా ఆమె తెలివితేటలంతా ఎంత గొప్పగా ఉన్నాయో వీటిని చూస్తేనే తెలుస్తూ ఉన్నది. నేచురల్ స్టోన్స్ అండి అక్కడే ఉన్నాయి. తీయకుండా ఏం చేసి ఇవి తీయకుండా దీన్ని ఈ విధంగా డిజైన్ చేసామండి. దీంట్లో 1 ఫీట్ వాటర్ తర్వాత ఏమో చిన్న చిన్న కూడా వేసి 4 టేబుల్స్ వేసి కూర్చుని ఇక్కడ కూడా ప్రశాంతంగా కూర్చుని చిన్న చిన్న పార్టీలు అలా చేసుకోవచ్చు అనమాట. అదే ఆ రాక్ అయితే అట్లాగే ఒరిజినల్ గా అట్లాగే ఉంచారు. ఉంచి దాన్ని ఈశాన్యం కాబట్టి పూర్తిగా దీన్ని డౌన్ చేసి అలా వాస్తురీత్యా కూడా పెట్టారు దీన్ని. అద్భుతం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మామూలుగా రాశి ఫలాల కార్యక్రమములో రెగ్యులర్గా గురువు గారిని చూస్తూ ఉంటారు. కానీ ఈసారి ఒక విశేషమైనటువంటి ప్రదేశముకు చూపించటానికి, యావత్ అందరికీ కూడా తెలియజేయటానికి ఈ శ్రేష్ఠ రిసార్ట్స్ అనేటువంటి వాళ్ళ యొక్క యాజమాన్యం వాళ్ళు నన్ను, గురువుగారు మీరు ఒక ఇది చూడండి అని నన్ను ఒకసారి పిలుచుకొచ్చారు ఇక్కడికి. నేను చూశాను. ఈ రిసార్ట్స్ గురించి చెప్పడం ఏమిటి అని అనుకోవచ్చు మీరందరూ కూడా. కానీ రిసార్ట్స్ అంటే అది ఏదో మామూలుగా వ్యాపార దృక్పథముతో చేయటం అనేటువంటిది కాదు. ఇది కట్టినటువంటి ప్రదేశము ఎంత పరమ పుణ్యప్రదమైనటువంటి ప్రదేశము అంటే, నేను అడుగు పెట్టంగానే వాస్తురీత్యా అక్కడ ఉండేటువంటి ఆ లోపలికి రాగానే ఆ ప్రాంగణము యొక్క ఇదంతా కూడా ఎంత అద్భుతముగా ఉందో నేను చూశాను కాబట్టే దాని గురించి చెప్పటానికి నేను కూడా సరే అని సుముఖత వ్యక్తం చేశాను. ఇంతకు ఇది ఎక్కడా అని గనక మీరు ఒక్కసారి నన్ను ప్రశ్నిస్తే నేను ఎక్కడనేది చెబుతాను మీకు. మనకు షామీరుపేట ORR దిగుతాం. షామీరుపేటలోనే ఎక్కడో కాదు, కరీంనగర్కు వెళ్ళేటువంటి దారిలో షామీర్పేటలో, ఆ షామీర్పేట నుంచి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్ అతి దగ్గర. అసలు ఇక్కడ ఒక ఎంత అద్భుతముగా వీళ్ళు తీర్చిదిద్దారు అంటే మహాద్భుతముగా తీర్చిదిద్దారు. అసలు ఏదైనా కానీ ఇది దాదాపు సువిశాలమైనటువంటి ఈ ప్రదేశము. ఒక 20 ఎకరాల ప్రదేశం ఇది. ఈ 20 ఎకరాల ప్రదేశములో ఉండేటువంటివన్నీ ఏమేమిటివి అంటే, చిన్న పిల్లవాడి దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు, పండు ముదుసలి వరకు ఏమిటి అసలు అంత పెద్దగా ఏముంటుంది అని అనుకోవచ్చు. మామూలుగా రిసార్ట్స్ అంటే ఏదో వచ్చి చూస్తాము వెళ్తాము కదా అని అనుకుంటాం. అలా కాకుండా భవిష్యత్తులో ఇంకా తర్వాత మళ్ళీ వెంటనే అతి త్వరలో ఒక ఇంటర్నేషనల్ స్కూలు కూడా ఇక్కడ రూపుదిద్దుకోబోతున్నది అనేటువంటిది ముందు ప్రధానం. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు అంటే, అసలు పార్కింగ్కు ముందు రాగానే ముందు ఎవరైనా మనం వెహికల్స్లో వస్తే పార్కింగ్కు విపరీతమైనటువంటి ఆ ఏరియా, ఎన్ని కార్లు వచ్చినా బండ్లల్లో వచ్చినా, ఇవాళ రోజున పెద్ద కార్లు కావచ్చు, చిన్న కార్లు కావచ్చు, కార్లన్నీ కూడా పెట్టుకోవడానికి సేఫ్టీ పైన ఆ లోపలికి గేటు లోపలికి వచ్చిన తర్వాత కార్ల కోసము ఒక ఇది,
కార్లలో నుంచి మళ్ళీ లోపలికి రావడానికి మళ్ళీ ఇంకొక గేటు, పెద్ద గేటు. అంటే కార్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడో బయట పెట్టొచ్చాము ఎలాగో అనేది కాకుండా లోపలికి రాగానే పచ్చని ప్రాంగణం. అసలు పచ్చదనాన్ని మనం ఏం కోరుకుంటాము? పండగ వస్తే ఇంటికి ముందు మామిడాకు కట్టుకుంటాం. అటువంటి మామిడి చెట్లు ఇక్కడ ఎన్నో రకాలుగా ఉన్నాయి. అట్లా మనము పచ్చని తోరణము కడతాము. ఇక్కడికి వస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏమిటి అంటే, మామూలుగా మనము ఇక వివాహాలు చేసుకోవాలి అని అనుకున్నా నిజానికి పరమ పుణ్యమైనటువంటి ప్రదేశం. ఒక దేవాలయాల్లో చేసుకుంటాం సహజంగా. ఎందుకు దేవాలయాల్లో చేసుకుంటాము అంటే భగవద్ అనుగ్రహము ఆ దంపతుల మీద ఉండాలి, వాళ్ళు కలకాలము చల్లగా ఉండాలి అని. అలా దేవాలయము ఎంత పవిత్రమైనటువంటి స్థలమో ఈ రిసార్ట్స్, ఈ స్థలము కూడా అంతే పరమ పవిత్రమైనటువంటిది. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఇక్కడ పూర్వీకులు చాలామంది ఇక్కడ తపస్సు చేసినటువంటి భూమి ఇది, తపోభూమి. ఒకప్పుడు ఋషులు అందరూ కూడా ఇక్కడ తపస్సు చేశారు అనేటువంటిది ఉన్నది. అటువంటి స్థలము కాబట్టే దీన్ని మామూలుగా ఏ కమర్షియల్ వ్యవహారములోనో దీన్ని తప్పకుండా ఏదో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అట్లాంటివి కట్టకుండా, లేదా ఇండిపెండెంట్ విల్లాస్ కట్టి అమ్ముకోకుండా, ఇది అందరికీ అనుకూలవంతముగా సర్వ ప్రజలకు మేలు జరగాలి ప్రజానీకానికి అనేటువంటి భావనతో ఒక అద్భుతమైనటువంటి ఇది తయారు చేశారు. దీని యొక్క యజమాని చలపతిరావు గారు, ఆయన కొడుకు అవినాష్ అని, ఆ అవినాష్ భార్య, ఆ అమ్మాయి, వీళ్ళందరూ ఒక కుటుంబము. ఆ కుటుంబము ఔన్నత్యం ఏమిటి అంటే ఆ స్థలం చూస్తే తెలుస్తుంది, ఆ రిసార్ట్స్ను చూస్తే తెలుస్తుంది. ఇంటిని చూస్తే ఇల్లాలను చూసినట్టుంటుంది అంటాం మనం. అలాగే ఈ రిసార్ట్స్ను చూసేటప్పటికీ ఆ చలపతిరావు గారి యొక్క కుటుంబము యొక్క వైశిష్ట్యము, విశిష్టత తెలిసిపోతుంది, ఆయన మనస్సు తెలుస్తుంది. అటువంటి చలపతిరావు గారు నాకు అత్యంత ఆత్మీయులు, ప్రియ శిష్యులు. ఆయన కోరిక మేరకే నేను ఇక్కడ అద్భుతమైనటువంటి ఇది చేస్తున్నానని తెలియజేస్తున్నాను. నేను 15 రోజులకు ఒక్కసారి ఇక్కడ నిజంగా హోమాలు అవి కూడా చేస్తూ ఉంటాను. అంత ప్రదేశము కాబట్టి ఇక్కడ ఆయన కోరిక మేరకు. అందుకని ఇక్కడ వివాహాలు చేసుకుంటే అంత పరమ పుణ్యప్రదం. అంతేకాకుండా ఎక్కడో ఎంతోమంది ఇప్పటికే ఎక్కడెక్కడ వాళ్ళో వచ్చి ఇక్కడ క్రికెట్ స్టేడియం అనేది ఉంది. ఆటలతో కదా పిల్లలు రేపు భవిష్యత్తులో మంచి అద్భుతమైనటువంటి ఇది సాధించాలి అని అనుకుంటున్నాము. ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్కు మేము ప్రాధాన్యత ఇస్తాము అని అంటున్నారు. కానీ సిటీలో ఉండటానికే చోటు అంతంత మాత్రము ఉన్నది, ఇంకా స్పోర్ట్స్ ఆడుకునేటువంటి ఇది ఎక్కడ ఉన్నది? కనుక ఇది చూడండి ఎంత దగ్గరలో. నిజంగా కూడా అన్ని రకాల స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఒక వాలీబాల్ అయితే ఏమిటి, ఒక క్రికెట్ అయితే ఏమిటి, ఒక టెన్నిస్ కోర్ట్ అయితే ఏమిటి, ఇంకా అనేక రకాలు ఆటలు ఏవి ఆడుకోవాలన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వింగ్ ఇక్కడ ఏర్పాటు చేసి పెట్టారు మన చలపతిరావు గారు. ఇక్కడ అంటే ఏ ఆటైనా ఆడుకోవచ్చును, ఎటువంటి ఆటలైనా పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా అనుకూలవంతముగా పెట్టారు. వివాహాలు చేసుకుంటే రూములు, ఎటువంటి రూములు, విఐపీ లాంటి వాళ్ళు ఎవ్వరు చేసుకున్నా అద్భుతమైనటువంటి రూమ్స్, ఏమాత్రము 7 స్టార్ హోటల్లో ఉండేటువంటి సూట్ రూమ్స్కు తగ్గకుండా ఇంకా ఒక మెరుగు ఎక్కువగానే కట్టిపెట్టారు. అంత సర్వ అనుకూలాలు ఉన్నాయి ఇక్కడ. అంతేకాకుండా క్రికెట్ స్టేడియం చాలా పెద్దది ఉన్నది. ఇక్కడ ఆల్రెడీ ఎంతోమంది వచ్చి ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. అవి కూడా మీకు ఇప్పుడు చూపించబడతాయి.
చూడండి, తెలుస్తుంది ఎట్లా ఉంది ఏమిటనేది మీకే అర్థమవుతుంది. ఇంతే కాకుండా యోగా చేసుకోవటానికి 120 సంవత్సరాలు కలిగినటువంటి ఒక చెట్టు వృక్షం, ఆ వృక్షానికి ఒక స్మోక్ ఇది వచ్చేట్టుగా పెట్టారు చలపతిరావు గారు. అలా మనం ఏమనుకుంటాము అంటే ఎక్కడో కైలాసములో ఉండి మనము తపస్సుకు కూర్చుంటే ఎంత పుణ్యప్రదముగా ఉంటుందో, ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానము చేస్తే అంత పుణ్యప్రదముగా ఉంటుంది. ఏదైనా ఉన్నదాన్ని మనం చేసుకునేటువంటి విధానములో ఉంటుంది గొప్పతనం ఎప్పుడూ కూడా. ఆ మనిషి యొక్క తెలివితేటలు ఎంత గొప్పవి అంటే చలపతిరావు గారి కుటుంబ సభ్యులు కానీ, చలపతిరావు గారి యొక్క మనస్సు కానీ, వీటన్నిటిని చూస్తేనే అర్థమవుతుంది ఆయన గొప్పతనం ఏమిటి అనేది. ఆ వృక్షానికి 120 సంవత్సరాలు కలిగినటువంటి వృక్షానికి అలా స్మోక్ ఇదంతా కూడా వచ్చేట్టుగా తయారు చేసి చుట్టూ ధ్యానము యోగా చేసుకోవటానికి అనుకూలంగాను పెట్టారు. అక్కడ పొద్దున పూట గనక చేసుకున్నారు అంటే చాలా మనశ్శాంతి. ఏం కావాలి? యోగా చేసుకుంటే ఏం కావాలి అంటే మనశ్శాంతి. ఇంట్లో చేసుకుంటూ ఉంటాం, ఏదో ఒక ఫోను, ఎవరో ఒకరి పిలుపు, అలాంటివి కాదు. ఇక్కడ చేసుకుంటే పరమ పుణ్యప్రదముగా ఉంటుంది. స్థానం అటువంటిది, ఆరోగ్యదాయకమైనటువంటి ఇది. అంతేకాకుండా ఈ ఆడుకునేటువంటి వాళ్ళందరికీ వెంటనే స్నాక్స్ అట్లాంటివి ఏదైనా కావాలి అంటే దానికి సంబంధించినటువంటి రూమ్ ఒకటి. ఇక్కడ 4 పెద్ద హాల్స్ ఉన్నాయి. అంటే ఒకేసారి 4 చోట్ల వివాహాలు చేసుకోవటానికి కావాల్సినటువంటి ఇది ఉన్నది అనేటువంటిది అర్థమవుతున్నది కదా. అంటే 4 చోట్ల ఒకేసారి చేసుకునేటువంటి ఇది, దానికి తగినన్ని రూములు, దానికి తగినటువంటి వంటగది వ్యవస్థ. ఆ వంటగది ఉన్నది దాదాపు నాకు తెలిసి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానములో కదా అయితే ఎలాంటి నిత్యాన్నదాన సత్రములో కావాల్సినటువంటి వంట అది ఏర్పాటు చేశారో దానంత కాదు, కానీ దాంట్లో సగం అయితే ఉంటుందని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే 4 పెళ్ళిళ్ళకు ఒకేసారి వంటలు చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వంటగది కట్టారు. అందులో అత్యాధునికమైనటువంటి పరికరాలు. ఎవరు చేస్తారు ఇవన్నీ ఎప్పుడో వస్తాయి చేస్తాయి, ఇది వస్తే 10 రూపాయలు సంపాదించిన తర్వాత చేద్దాము అని కదా. అన్ని వసతులు ఏర్పరిచి ఇక్కడికి వచ్చి చేసుకొని పరమ తృప్తిగా సంతోషముగా ఆనందముగా ఇంటికి పోగలిగినటువంటి ప్రదేశము అనేది నేను ఇది వాస్తు అస్ట్రాలజర్గా, పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను ఎంతో పరమ పుణ్యప్రదమైనటువంటి ప్రదేశం అయితే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సర్వప్రజానీకము ఎక్కడో పోయి చేసుకొని ఇబ్బందులు పడి చేసుకునేదానికంటే అద్భుతమైనటువంటి ప్రదేశం ఒకటి ఉన్నది. ఆలోచన చేయవచ్చును. అందరికీ తెలిసే విధముగా చెప్పవలసినటువంటి బాధ్యత మా యందు ఉంటుంది. ఎప్పుడు కూడా ఏది మంచిదో అది చెప్పాలి. అందువలన ఇది చూడంగానే నాకే అనిపిస్తుంది, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా ఎప్పుడొచ్చినా అరే ఇంటికి వెళ్ళబుద్ధి కాదే అనేటువంటి భావనతో ఉంటా. అంత పరమ పవిత్రం, ఒక ఆశ్రమ వాతావరణం, పరమ పవిత్ర. ఆనాడు వాల్మీకి ఆశ్రమము ఎంత పుణ్యప్రదమో ఈ రిసార్ట్స్ అంత పుణ్యప్రదముగా ఉంటుంది అనేటువంటిది చూస్తే చూసిన ప్రతి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. నేను ఇవాళ వచ్చేటప్పటికీ ఎక్కడో అహ్మదాబాద్ నుంచి వచ్చారు దంపతులు. వాళ్ళు దీన్ని గురించి ఎంత సంతోషంగా చెప్పుకుంటున్నారో. గురూజీ మీరు కహాసే ఆప్ అని అంటున్నారు నన్ను. నాయనా నేను సిటీ నుంచి వచ్చాను అని చెప్పాను. అంటే చాలా బాగుంది ఇది అని వాళ్ళు చెప్తున్నారు హిందీలో. చాలా బాగుంటుందని చెప్పాను వాళ్ళకు కూడా.
అద్భుతంగా ఉంటుంది. దీని మెలకువలు ఇంకా చెప్పేటప్పటికి వాళ్ళు పరమ పుణ్యప్రదంగా చూసుకొని వెళ్తున్నారు. అంతేకాకుండా ఇంకా ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే మామూలుగా ఓపెన్ జిమ్ అనేది ఒకటి పెట్టారు. అంటే జిమ్ అంటే మనం మామూలుగా సరే ఎన్నో రకాలుగా ఇప్పుడు అపార్ట్మెంట్స్లో కూడా ప్రతి వాళ్ళు కూడా జిమ్ము అది అన్నీ ఉంటున్నాయి. కానీ ఇక్కడికి వచ్చారు అంటే ఒకవేళ కుటుంబ సభ్యులంతా కూడా పెద్దవాళ్లతోనూ చిన్న పిల్లలతోనూ నడి వయస్కులైనటువంటి పిల్లలు తండ్రిని పిల్లలను పిలుచుకొని ఒక కుటుంబం అంతా వచ్చారనుకోండి, ఆ పెద్ద ఆయన ఏం చేస్తాడు, ఆ పెద్ద ఆయనకు కావాల్సినటువంటి చోట ఆయన కూర్చోవచ్చు, చిన్నపిల్లలు ఆడుకునేటువంటి చోట చిన్నపిల్లలు ఆడుకోవచ్చు. ఈ మధ్య వయస్కులు ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు చేసే పని వీళ్ళు చేసుకోవచ్చును. ఆనందంగా ఫోటో తీసుకోవటము కానీ, ఇక్కడ ఇది ఉంది ఇది లేదు అని చెప్పటానికి లేదు. ఇక్కడ అంత అద్భుతముగా మహత్తరమైనటువంటిది మహోన్నతమైనటువంటి ప్రదేశము కాబట్టే నేను ఇంతలా మీకు తెలియజెప్పాలి అని చెప్తున్నాను. అంతేకాకుండా ఇంకా కొంచెము ముందుకు వెళితే ఆ స్మోక్ సంబంధించినటువంటిది ఈ రెయిన్ షో అనేది ఒకటి ఉందన్నమాట. రెయిన్ వస్తే ఎలా అయితే చిన్నపిల్లలు ఆనందంగా రెయిన్లో తడవాలి అనేటువంటి భావనతో వెళతారో అటువంటివి 2 రూములు కట్టారు చలపతిరావు గారు. అక్కడికి వెళ్ళి ఆ నీళ్ళలో అలా తిరుగుతూ ఆ పిల్లలకి ఎంత ఆనందం ఉంటుందంటే వాళ్ళకి ఏమి కావాలన్నా పరమ సంతోషం. వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాం మనం చిన్నపిల్లలకు? ఇటువంటి ఆనందాన్ని ఈ ఆనందాన్ని మనం ఎన్ని కోట్లు పెట్టినా ఇవ్వలేము. కానీ ఇక్కడికి వస్తే పిల్లలు ఆనందము వలన ఆరోగ్యం అన్నాడు. సంతోషం అనేది ఎప్పుడు కలుగుతుందో ఆరోగ్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు ఎవరైనా అనారోగ్యంతో ఉండేటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కసారి పొద్దునుంచి సాయంకాలం దాకా గనక గడిపిపోయినారు అంటే మీ అనారోగ్యం అంతా కూడా పటాపంచలైపోతుంది గాక అని నేను పంచముఖ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో చెప్పగలను. అంత అద్భుతముగా ఈ యొక్క ప్రదేశము ఉన్నది. ఇంకా కొంచెము ముందుకు వెళితే అక్కడ ఏమున్నది అంటే ఈ స్విమ్మింగ్, పెద్దవాళ్ళు స్విమ్ చేసేటువంటి దానికి పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు స్విమ్మింగ్ చేసుకోవటానికి పిల్లల కోసము అన్నీ ఒకే చోట. అక్కడే యథావిధిగా రాక్ ఒక ఇది ఉండేటువంటి దాన్ని ఏమాత్రము దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని కూడా ఆనందముగా పిల్లలు గడుపుకొని ఆనందంగా సంతోషంగా ఉండడానికి కావాల్సినటువంటి విధముగా ఏర్పాటు చేశారు. అందువలన ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటివి అనేటువంటిది ఒకటి తెలియజేస్తూ, ఇంతకన్నా ఏమిటి అంటే ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటిది ఇప్పుడు ఆయన అతి త్వరలో ఒక ఇది చేయబోతున్నారు. ఆ ఇంటర్నేషనల్ స్కూల్ ఎవరైనా ప్రపంచంలో మామూలుగా స్కూల్ పెట్టిన తర్వాత అంత ఖాళీ జాగా ఉంటే ఆ స్కూల్ నుండి ఫీజులని ఇంకొకటని 10 రూపాయలు వచ్చిన తర్వాత దాంట్లో స్టాఫ్కి కానీ ఇంకో దానికి కానీ ఖర్చులు పోను మిగిలిండేటువంటి దాంతో నెమ్మదిగా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ పోవటం అనేటువంటిది ఎవరైనా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళ యొక్క దృక్పథము లక్షణం. అది సహజం, సర్వసాధారణంగా ఇటువంటి వాళ్ళను చూస్తాం. కానీ నాకు నా శిష్యుడైనటువంటి చలపతిరావు గారు ఆయన ఔన్నత్యం ఎటువంటిదంటే అసలు ముందు ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకోవడానికి కావాల్సినటువంటివి, పెద్దవాళ్లకు సంబంధించినటువంటి జిమ్, యోగాకు సంబంధించింది, వివాహాది శుభకార్యాలు చేసుకోవటానికి, ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవటానికి అన్ని సర్వహంగులు తయారు చేసి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్ అనేటువంటిది పెడుతున్నారు.
ఎవరైనా సహజం కదా, అన్ని వసతులు ఉన్న చోట చేరదాము అని అనుకోవడము సర్వసాధారణం. రేపు భవిష్యత్తులో మహాద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి ఇది రాబోతున్నది. ఇక్కడ పిల్లలు చేరారు అంటే వాళ్ళు పూర్ణముగా మంచి ఉన్నతమైనటువంటి స్థితులలో రేపు ఇక్కడి నుంచి ఒక అద్భుతమైనటువంటి సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు, ధోని లాంటి వాళ్ళు, లేదా ఇప్పుడు ఈ టెన్నిస్ వ్యవహారములో నేర్చుకొని ముందుకు వెళ్ళేటువంటి మహనీయులు లాంటి వాళ్ళు, ఇలా వాలీబాల్లో గొప్పవాళ్ళు, ఇలా ఎంతోమంది రాబోతున్నారు ఈ క్షేత్రము నుండి అనేటువంటిదైతే మనము చెప్పటములో ఏమాత్రము అతిశయోక్తి లేదు అని నేను తెలియజేస్తున్నాను. అందువలన ఈ ప్రదేశము అతి దగ్గర, ఎక్కడ షామీర్పేట ORR దిగిన తర్వాత 5 నిమిషాల్లో ఈ స్థలంలో ఉంటారు. షామీర్పేట ORR దిగడం అనేటువంటిది ఉంటే 5 అంటే 5 నిమిషాల్లో ఈ స్థలంలో ఉంటారంటే అర్థం చేసుకోండి. ఇది శ్రేష్ఠ రిసార్ట్స్ అనేటువంటిది ఒక్కసారి మీరందరూ చూడండి, వచ్చి మీకే తెలుస్తుంది. ఈ అద్భుతమైనటువంటి దీన్నంతా కూడా మీరు మర్చిపోరు. ఇక్కడ ఫోటోలు తీసుకొని మీరు మీ వాళ్ళందరికీ కూడా మీరే తెలియజేస్తారుగాక. సర్వే జనా సుఖినో భవంతు.